హాయ్ ఎవ్రీవన్, మన మిస్సమ్మలో ఇప్పుడు ఇయర్ ఎండ్ అండ్ ఫెస్టివ్ పొంగల్ సేల్ స్టార్ట్ అయిపోయిందండి. సో ఆ సందర్భంగా బ్యూటిఫుల్ అండ్ లేటెస్ట్ ట్రెండీ కలెక్షన్స్ మీద అప్ టు 50% ఆఫర్ ప్రైజెస్తో అవైలబుల్ ఉన్నాయి. ఎస్పెషలీ ఎక్స్క్లూజివ్ కాంజీవరం బ్రైడల్ కలెక్షన్స్ అన్నీ కూడా అన్ఇమాజినబుల్ అండ్ అన్కంపేరబుల్ ఆఫర్ ప్రైజెస్తో అవైలబుల్ ఉన్నాయి. సో మేక్ మిస్సమ్మ యువర్ షాపింగ్ పార్ట్నర్ ఫర్ ఆల్ యువర్ సెలబ్రేషన్స్. హ్యావ్ ఎ నైస్ వండర్ఫుల్ హ్యాపీ షాపింగ్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్సమ్మ. దిస్ ఇస్ దిలీప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా 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 థ్యాంక్స్. అసలు ఫుల్ బిజీగా ఉంటున్నాం మీ వల్లే. స్టోర్లో ఖాళీ లేదు, ఎందుకంటే బయట నేను వేరే స్టోర్స్తో వేరే స్టోర్ ఓనర్స్తో వాళ్ళతో మాట్లాడుతుంటారు కదా, అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళకైతే కొంచెం మామూలుగా ఉందండి బిజినెస్, మనకైతే సూపర్గా ఉంది. సో అందుకని అందరికీ కూడా థ్యాంక్స్, మమ్మల్ని ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు, ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు. సో తర్వాత పాయింట్ వచ్చి, ఈ శారీ ఈ వీడియోలో నేను చూపించేది మట్కా ఆర్గాంజా, కొంచెం డిజైనర్ స్టైల్ కట్ వర్క్ అవి వస్తాయి. తర్వాత వచ్చి కడ్డీ జార్జెట్స్, బెనారస్ కడ్డీ జార్జెట్స్ చాలా స్టైలిష్గా ఉంటాయి, బాగా రన్నింగ్ ఇప్పుడు. సో ఫస్ట్ శారీ వచ్చి వైన్ కలర్, వైన్ కూడా కాదు, ఇది ఏమంటారు, ఇది బచ్చల బండి కలర్ అంటారు కదా, ఆ కలర్. తెలుగులో చిన్నప్పుడు ఎప్పుడో ఈ కలర్స్ పేర్లు నాకు ఎలా తెలుసా, నమ్మలకంఠం, బచ్చల బండు కలర్, ఇట్లాంటి. మంగళగిరిలో నా ఇంజనీరింగ్ అయిపోయాక కాసేపు వచ్చి షాప్లో కూర్చోండి. అప్పుడు మా వాళ్ళు మాట్లాడేవాళ్ళు కస్టమర్స్తో, కస్టమర్స్ చెప్పేవాళ్ళు ఈ కలర్లని, లేదంటే మా షాప్లో సేల్స్ చేసేవాళ్ళు అమ్మాయిల వాళ్ళు ఈ కలర్స్ గురించి చెప్తుంటే అప్పుడు నా కలర్లు ఆ పేర్లు అలా మైండ్లో పడిపోయినాయి. అయ్యే పేర్లు నాకు ఇప్పుడు వస్తున్నాయి. లేదంటే ఇది బచ్చల బండి అని చెప్పి నాకేం తెలిసింది, లేదంటే ఇప్పుడు ఉన్న వాళ్ళకి కూడా చాలామంది తెలియదు యాక్చువల్గా, ఏదో ఫ్యాన్సీగా ఉంటాయి కదా పేర్లన్నీ. సో ఇదండి దాని అసలు కలర్ కథ. శారీ మొత్తం కూడా మట్కా ఆర్గాంజా, ఫ్యాబ్రిక్ వచ్చి ఆర్గాంజా. మట్కా ఆర్గాంజా అనేది ఏంటంటే ఆర్గాంజాలో కొంచెం డిఫరెంట్ స్టైల్ ఆఫ్ ఫ్యాబ్రిక్ వెస్ట్ బెంగాల్లో తయారైంది. మరి వెస్ట్ బెంగాల్లో తయారయ్యే ఆర్గాంజాని మట్కా ఆర్గాంజా అంటారు. సో ఈ శారీ అక్కడ తయారైంది కాబట్టి దానికి అదే పేరు పెట్టాము. శారీ మొత్తం కూడా ఇట్లా వీవింగ్ వస్తుంది, వీవింగ్ బుటాస్ ఇవన్నీ. ఇవైతే మొత్తం వీవింగ్ బుటాస్, పైన కూడా ట్రెడిషనల్ బార్డర్స్ ఇచ్చారు. ఫ్యాబ్రిక్ కూడా ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంది. తర్వాత స్పెషల్ మ్యాటర్ ఏంటిరా బాబు ఇందులో అంటే బార్డర్ చూసారు ఎంత క్లాసీగా ఉందో. కట్ వర్క్ ఇచ్చారు. ఈ కట్ వర్క్ అనేది ఇప్పుడు బాగా లేటెస్ట్ రన్నింగ్ మోడల్. ఈవెన్ కంచిపట్లో ఉంది, బెనారస్లో ఉంది, ఇట్లా కలకత్తా మట్కా ఆర్గాంజా మీద ఉంది, చినియా మీద చేశారు, అన్నిట్లో చేసి పడేశారు. సో ఆ స్టైల్ దూపియర్ మీద చేశారు, ఆ స్టైల్ ఆఫ్ కట్ వర్క్ ఇది. సో దీనికి ఆ కట్ వర్క్ గురించి కొంచెం కాస్టింగ్ అవుతుంది అన్నమాట ఈ శారీస్ అన్నీ కూడా. పళ్ళు వచ్చేటప్పటికి ఇదండి, గ్రాండ్ వీవింగ్ పళ్ళు వచ్చింది. బ్లౌజ్ మాత్రం ఇలాగ తీశాడు, బ్లౌజ్ ఎట్లా ఇచ్చాడు, ఇది బ్లౌజ్, బ్రోకెట్ బ్లౌజ్. 6900ది 4900గా ఉంది. తర్వాత నెక్స్ట్ శారీ వచ్చి ఇది రామా గ్రీన్ కలర్కి మళ్ళీ ట్రెడిషనల్ బుటాస్ ఇలాగా. ఈ బుటాస్ అన్నీ కూడా ట్రెడిషనల్గా ఉంటాయి, ఇలాంటి బుటాస్ అన్నీ. బార్డర్లు వచ్చి ఇలాగా ట్రెడిషనల్ టర్నింగ్ బార్డర్స్ ఇచ్చారు. బార్డర్ వర్క్ కదా మెయిన్ ఇంపార్టెంట్, అది చూపిస్తాం మీకు కాన్సన్ట్రేషన్. ఇదిగోండి చాలా యూనిక్గా, చాలా అంటే చాలా ఓపిక్గా చేయాలన్నమాట ఈ వర్క్ని. ఇప్పుడు దీన్ని ఒక గంటకి ఒక 5 శారీస్ తయారు చేయాలంటే ఫినిషింగ్ ఇట్లా వస్తుంది. అదే గంటకు ఒక 50 చీరలు తయారు చేయాలి అంటే మళ్ళీ ఫినిషింగ్ మారిపోతుంది, ప్రైజింగ్ మారిపోతుంది, అన్నీ మారిపోతాయి. ఈ ఫినిషింగ్ రావాలంటే మాత్రం చాలా ఓపిక్గా చేయాల్సిందే, అండ్ ప్రొడక్షన్ చాలా తక్కువ వస్తుంది. ఇది పళ్ళు, బ్లౌజ్. అబ్బో బ్లౌజ్ దానికి వెనక తీసారే, ఇది బ్లౌజ్. తర్వాత ఫస్ట్ శారీ చూపించాం కదా, అందులోనే ఇంకో కలర్ ఇట్లాగా మెరూన్ విత్ బ్రౌన్ మిక్స్ అండి ఈ కలర్, ఆ కలర్లో ఉంది. ఇలాగా వీవింగ్ బుటాస్, సిల్వర్ గోల్డ్ మిక్సింగ్లో చేశారు ఈ బుటాలు. ఏమంటే కింద వేర్లు ఏమో సిల్వరు, లీవ్స్ ఏమో గోల్డ్లో చేశారు. బార్డర్ వర్క్ వచ్చి ఇది.
6900ది 4900 ఉంది ప్రైజింగ్. దీని పళ్ళు ఇట్లా వచ్చింది, ట్రెడిషనల్ జరీ పళ్ళు. బ్లౌజ్ స్టైలిష్ బ్రోకెట్ బ్లౌజ్ ఇట్లా వచ్చింది. ఎల్లో కలర్లో డబల్ బుటాస్, ఒకటి గోల్డ్ ఒకటి సిల్వర్ బుటా. వాళ్ళు అందరూ ఎంత డీటెయిలింగ్ చేశారు చూడండి వర్క్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ బుటాలో నేను చూపిస్తాను దగ్గరగా. ఇది చూపిస్తా చూడండి. వాడు ఏం చేశాడు, గోల్డ్కి సిల్వర్ ఫ్లవర్ ఇచ్చాడు బార్డర్లో, మళ్ళీ సిల్వర్కి ఏమో గోల్డ్ ఇచ్చాడు. అంటే అంత డీటెయిలింగ్ అంత మైన్యూట్గా చేస్తామన్నమాట వర్క్ని. అలా చేస్తేనే ఈ అవుట్పుట్ వస్తుంది. ఇంత బ్యూటిఫుల్ శారీస్ అనేవి తయారవుతాయి. అంటే అంత యాక్చువల్గా ఆలోచించాలి, కష్టమే. నాట్ అన్ ఈజీ జాబ్ డిజైనింగ్ అంటే. ఇది కట్ వర్క్ బార్డర్స్. ఇది పళ్ళు ట్రెడిషనల్ పళ్ళు. బ్లౌజ్ వచ్చి యాజ్ యూజువల్ బ్రోకెట్ బ్లౌజ్ వచ్చింది. ఇది కూడా సేమ్ ప్రైస్ 6900ది 4900 ఉంది. తర్వాత డార్క్ రామ కలర్ అండి. ఇది సేమ్ స్టైల్ ఆఫ్ ఇందాక నేను చూపించా 2 శారీస్, అందులోనే మళ్ళీ ఇంకో కలర్ అంతే. ఇది ముద్దంచు బార్డర్ అంటారు, దీన్ని ముద్దంచు బార్డర్ అంటారు. ఒక 5-6 ఇంచెస్ ఉంటుంది, 5 ఇంచెస్ ఉంటుంది అది బార్డర్. కట్ వర్క్ ఇలా వచ్చింది. పళ్ళు వచ్చేటప్పటికి ఇది పళ్ళు, గ్రాండ్ పళ్ళు. ఇది బ్లౌజ్. సో నెక్స్ట్ ఇప్పుడు గుంటూరు కారం సినిమా రిలీజ్ అవుతుంది కదా January 12న. సో మా రెస్టారెంట్ ఉంది కదా గుంటూరు కారం, రెస్టారెంట్ పేరు కూడా గుంటూరు కారమే. సో బాగా పబ్లిసిటీ చేయాలి, దానికి బాగా హడావుడి చేసి మా రెస్టారెంట్ దగ్గర మహేష్ బాబు బ్యానర్లో ఒక 10 feet 15 feet బ్యానర్లు ప్లాన్ చేస్తున్నాను. ఇవన్నీ పెట్టిస్తాం అన్నమాట ఇప్పుడు మూవీ రిలీజ్ సందర్భంగా. అప్పుడు మాకు కూడా కొంచెం ఫ్రీ మార్కెటింగ్ పబ్లిసిటీ జరిగిపోతుంది. ఇదొక ప్లాను. తర్వాత ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఈ కుర్చీ మడత పెట్టే సాంగ్ బాగా వైరల్ అయిపోయింది, బాగా హడావుడి చేస్తుంది కదా. మా పిల్లలు కూడా ఇప్పుడు కారు ఎక్కగానే మా అమ్మాయి మా బుడ్డది, నాన్న మా కుర్చీ సాంగ్ పెట్టు అంటుంది. మా వాడు కూడా కుర్చీ సాంగ్ పెట్టు నాన్న అని వింటున్నారు. అంతా బాగానే ఉంది. మీకు ఒకసారి క్లిప్పింగ్ కూడా చూపిస్తా చూడండి. అలా ఎగురుతున్నాడు చూడండి. కనబడుతుందా చరణ్? మా బొడో చూసారా ఎట్లా ఎగురుతుందో డ్యాన్స్. ఎగురుతా ఉంది. ఇలా ఫుల్ గోల చేస్తాను. రోజు ఈ పాట కనీసం ఒక 5-6 సార్లు మా ఇంట్లో ప్లే అవుతుంది. ఆ కుర్చీని మడత పెట్టాను బాబు ఇట్లా డ్యాన్స్ చేసుకున్నది. ఆ కుర్చీని మడత పెట్టి తర్వాత ఏమొచ్చిందో దానికి తెలియట్లేదు, వాళ్ళు అడగట్లేదు కాబట్టి ఒక గోల వదిలిపోయింది. కానీ ఈ సాంగ్ పాపం చాలా ఇళ్లలో పేరెంట్స్కి తలనొప్పి అయిపోయింది. అంటే కొంచెం అంటే ఎదిగిన పిల్లలు కొంచెం అంటే ఒక 10 years 12 years అట్లాంటి పిల్లలు అయితే ఆ కుర్చీని మడత పెట్టి తర్వాత ఏం నాన్న అని అడుగుతున్నారంట. ఏమని చెప్పాలి? మా ఇంట్లో అయితే ఆ గోల్ లేదు, కానీ హ్యాపీగా వాళ్ళు సాంగ్ పెడుతున్నారు, డ్యాన్స్ చేసుకున్నారు, అయిపోయింది. సో ఇది పాపం చాలామంది ఫేస్ చేస్తున్న ఇష్యూ, మేమైతే ఎంజాయ్ చేస్తున్నాం. ఓకే నెక్స్ట్, నాకు తెలిసి మహేష్ బాబుకి పాపం ఆ సాంగ్ డ్యాన్స్ చూసే కదా ఒక వారం రోజులు ఒళ్ళు నొప్పులు వచ్చి ఉంటాయి మహేష్ బాబుకి ఆ డ్యాన్స్ చేసాక. పాపం ఎన్ని రోజులు రెస్ట్ తీసుకున్నాడేమో. సరే నెక్స్ట్ కడ్డీ జార్జెట్లో ఇది రంకాట్ కాన్సెప్ట్ అన్నమాట, బ్రష్ పెయింట్. మీకు అక్కడక్కడ కలర్స్ కనబడుతున్నాయి కదా, కలర్ఫుల్. ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక చోట ఇది బ్లూ ఉంది కదా, ఇది బ్లూ ఉంది, ఇది గ్రీన్ ఉంది, అట్లా ఇది 2 కలర్స్ వాళ్ళు రంకాట్ కాన్సెప్ట్ లాగా డిజైన్ చేశారు. ఆ డిజైన్ కాన్సెప్ట్ రంకాట్ కాన్సెప్ట్, బ్రష్ పెయింట్ కాన్సెప్ట్ అలా కూడా అంటారు. ఇది కంప్లీట్ వీవింగ్ వస్తుంది, ఇలా వస్తుంది, చాలా గ్రాండ్గా వస్తుంది శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది. బెనారసీ కడ్డీ జార్జెట్స్ బార్డర్స్ కూడా ఇలాగా ట్రెడిషనల్ బార్డర్స్ వస్తాయి. కానీ బార్డర్స్ ట్రెడిషనల్ ఉన్నాయి, కానీ శారీ మాత్రం చాలా స్టైలిష్. కడ్డీ జార్జెట్స్ అంటే స్టైలిష్ శారీస్. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్, సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీ ఇది.
ఇది బ్లౌజ్ వస్తుంది. సిల్క్ మార్క్ సర్టిఫైడ్, ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ అండ్ ప్రైస్ ఈజ్ వెరీ వెరీ రీజనబుల్. అసలు ఈ ప్రైజింగ్ అసలు మీకు దొరకదు బయట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో. ఇది యాక్చువల్ కాస్ట్ వచ్చి 8,900, ఇప్పుడు మన దగ్గర వచ్చి 5,900. అంటే బయట మీరు కొనాలి అంటే 8,900 పైన కొనాలి రేటు, మన దగ్గర అయితే జస్ట్ 5,900కి వస్తుంది. ఇలాగా ఆల్మోస్ట్ అన్ని శారీస్ మీద కూడా మన దగ్గర బ్యూటిఫుల్ ఆఫర్స్ ఉన్నాయి, అస్సలు మిస్ అవ్వద్దు. మీకు శారీస్ కావాలి, మీకు రిక్వైర్మెంట్ ఉంది అంటే మాత్రం తప్పనిసరిగా మీరు మిస్సన్ విజిట్ చేయండి. మీ డబ్బులు సేవ్ చేసుకోకపోతే నన్ను అడగండి, డెఫినెట్గా నన్ను అడగచ్చమ్మ, నేను ఆన్సర్ చేస్తాను దానికి. మీకు ప్రతి శారీ మీద కూడా మీకు సేవింగ్ ఉంటుంది గ్యారంటీ. మా కాన్సెప్టే అది, తక్కువ ప్రైస్ వేసుకుందాము, ఎక్కువ రొటేషన్ చేద్దాం, తక్కువ ప్రైస్ తక్కువ ప్రాఫిట్కి ఇవ్వాలి, ఎక్కువ బిజినెస్ చెయ్యాలి అనేదే కాన్సెప్ట్. ప్రతి శారీ మీద ఆఫర్ ఇవ్వాలి, ఇది కాన్సెప్ట్ అనమాట. సో అలానే మేము ప్రొసీడ్ అవుతున్నాము, అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది, యాక్సెప్ట్ చేస్తున్నారు. తర్వాత కలర్ వచ్చి ఇదండి, కడ్డీ జార్జెట్లోనే పీచ్ కలర్ మీద మళ్ళీ డార్క్ పీచ్ విత్ ఆరెంజ్ డిజైన్ చేశారు. చాలా స్టైలిష్ యూనిక్గా ఉంటాయి శారీస్ అయితే. ఇది బోర్డర్, ఇది పళ్ళు, గ్రాండ్ జరీ పళ్ళు, బుట్ట బ్లౌజ్ వచ్చింది. ఇది తర్వాత వచ్చి ఈ కలర్ అండి, ఇది కూడా కొంచెం సంథింగ్ బియాండ్ ది బాక్స్ కలర్ కాంబినేషన్ లాగా ఉంది, రెగ్యులర్గా అయితే కాదు కానీ కొంచెం యూనిక్గా ఉంది కలర్ కాంబినేషన్. ఇది శారీ మీకు మొత్తం వస్తుందండి, ఇదిగోండి శారీ మొత్తం వస్తుంది. ఇది మాత్రమే, ఈ జస్ట్ ఈ పార్ట్ మాత్రమే మీకు ఏమంటారు కట్ చెంగు అంటారు కదా, ఆ కట్ చెంగు పార్ట్ అది కొంచెం అంతే, మిగతా అంతా కూడా శారీ వస్తుంది. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. సో నెక్స్ట్ డిజైన్ వచ్చి కడ్డీ జార్జెట్లోనే బాందిని అండి, ఇలా బాందిని శారీ వస్తుంది. అంటే ఈ బాందిని వచ్చి వీవింగ్లోనే వస్తుంది. సో ఇందాకదేమో రంకాట్ కాన్సెప్ట్, ఇది వచ్చి బాందిని స్టైల్. అలాగే ఇందులో కూడా రంకాట్ ఉంది, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, ఇదిగోండి ఈ పైన బార్డర్ ఉంది కదా, ఓన్లీ పైన జూమ్ చేసి చూపించానమ్మా, ఈ పైన మాత్రం ఇది రంకాట్ చూసారా, మల్టీ కలర్లో ఉంది. అదంతా కూడా వీవింగ్ అయిపోయాక దాన్ని మళ్ళీ బ్రష్ పెయింట్ లాగా అట్లా చేస్తారు, అది రంకాట్ కాన్సెప్ట్ అన్నమాట. బార్డర్లో కూడా ఇదిగోండి, బార్డర్లో కూడా అబ్జర్వ్ చేయండి, ఇందులో కూడా రంకాట్ కాన్సెప్ట్ ఉంది. ఆ రంకాట్ అని ఎందుకు ఇన్నిసార్లు నేను వాయిస్ వస్తున్నానంటే అది కొంచెం ఎక్స్పెన్సివ్. రంకాట్ కాన్సెప్ట్ చేయటం అనేది కొంచెం కాస్ట్లీ థింగ్ అండ్ రిస్కీ థింగ్ కూడా, ఎందుకంటే ఆ కలర్స్ మళ్ళీ పక్కన అంటుకున్నా ఇటు పక్కన అంటుకున్నా అది మొత్తం శారీకే లాస్ అయిపోద్ది. కాబట్టి చాలా జనరల్గా అందరూ ట్రై చేయరు, కొంచెం రిస్క్ తీసుకునే వాళ్ళు చేస్తారు ఈ కాన్సెప్ట్స్. ఇది పళ్ళులో కూడా చూడండి మీరు, ఇది కూడా రంకాట్, ఇక్కడ ఇంకా క్లియర్ కనబడుతుంది మీకు, ఇది కాన్సెప్ట్. తర్వాత బ్లౌజ్ వచ్చి ఇది స్ట్రైప్స్ బ్లౌజ్ వచ్చింది, జరీ స్ట్రైప్స్ బ్లౌజ్. దీని ప్రైజింగ్ వచ్చి కొంచెం తక్కువ ఉంటుంది, 8,500ది 6,500, 8,500ది 6,500. తర్వాత ఇదండి లాస్ట్ శారీ ఆఫ్ ది ఎపిసోడ్, పీచ్ కలర్ మీద బాందిని ఇట్లా వస్తుంది. బార్డర్ వచ్చి ఈ కడ్డీ జార్జెట్స్ వచ్చి మల్టిపుల్స్ ఉంటాయి మన దగ్గర. ఈ కడ్డీ జార్జెట్స్లో ఇంకా డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి. అంటే ఇది ఒకటి నేను బాందిని, ఒకటేమో రంకాట్ చూపించాను కదా, ఇట్లా కాకుండా ఇంకా చాలా ఆల్ ఓవర్ డిజైన్లు, మ్యాంగో బూటీసు, డిఫరెంట్ రకరకాలు చాలా రకాలు ఉన్నాయి. అవి కూడా మీ స్టోర్కి వస్తే విజిట్ అయినప్పుడు చూడండి తప్పనిసరిగా. తర్వాత ఇది బ్లౌజ్. సో ఇదండి ఇక సంగతులు ప్రస్తుతానికి. ఇంకేమైనా సంగతులు ఉంటే మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ టు మిస్సమ్మ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి. మిస్సమ్మ మాది కాదు మనది. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ అగైన్.